హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. ఇవాళ వీడియో వచ్చండి ఎంతో టేస్టీ అదే విధంగా ఈవినింగ్ స్నాక్ అంటే గుర్తుకొచ్చేది కాలీఫ్లవర్ గోబీ అండి. అది ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో అయితే నీట్‌గా క్లారిటీగా అయితే చూపిస్తాను. అదే విధంగా అండి ఇది చాలామందికి కూడా నచ్చదండి. ఎందుకంటే ఆ స్మెల్లు నెక్స్ట్ అదే విధంగా దాంట్లో పురుగులుంటాయి కదా! కొంచెం లైట్‌గా అంటే మన జాగ్రత్త చూసుకుంటే మంచి అసలు పురుగైతే ఉండవు. చూసుకొని వేసుకోవాలి. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో అయితే నీట్‌గా క్లారిటీగా చూపిస్తానండి. ముందుగా ఒక ఫ్లవర్ అయితే తీసేసుకున్నాను. ఒక కాలీఫ్లవర్ పువ్వు అంటే ఫస్ట్‌లో అయితే నేను కూడా ఇది పెద్దగా లైక్ చేయను. ఎందుకంటే నాకు ఆ స్మెల్ అంటే పెద్దగా నచ్చదు. ఇంక మా పిల్లలు రీల్స్ అవి చూస్తూ అందరూ అంటే పిల్లలు తింటూ ఉంటారు కదా! అది చూసి మా వాళ్ళు కూడా చెయ్యి మమ్మీ అనేసరికి సర్లే అని వాళ్ళ కోసంగా తీసుకున్నాను. అంటే ఎప్పుడైనా చేయాలి అంటే నేను మామూలుగా పచ్చెనపప్పు అవి ఏసి కర్రీలా చేస్తాను. అది కూడా బావుంటది. రసంలోకి అయితే చాలా బావుంటది. ఇదైతే ఫస్ట్ టైమ్ అండి నేను యూట్యూబ్‌లో చూసి చేశాను. చాలా బాగొచ్చింది. టేస్టీ అంటే ఇంకా నెక్స్ట్ టైమ్ నుంచి ఇట్లా చేసుకోవచ్చని నాకు అనిపించింది. అలాగే చాలా అయితే బాగుంది. ఇట్లా అండి దాన్ని మంచిగా కట్ చేసేసుకొని వెనక కాడు ఉంటది కదా! దాన్ని కట్ చేసేసుకొని అదేవిధంగా ఇట్లా చిన్న చిన్న పీసెస్‌గా మరీ పెద్దవిగా మరీ ఇట్లా మీడియంలో కట్ చేసుకోవాలండి. పీసెస్ అన్నీ కట్ చేసేసుకొని నీట్‌గా లైట్‌గా గోరువెచ్చని వాటర్‌లో అలా కడుక్కొని తర్వాత మళ్ళీ అదే విధంగా మనం గ్యాస్ మీద పెట్టుకునేటప్పుడు ఒక ప్యాన్‌లో పెట్టుకొని దాంట్లో ఇవి వాటర్ ఏసేసి కొంచెం అంటే నేను ఆ క్లిప్ అయితే మిస్ అయింది. కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఏమన్నా మనకి అదే అండి ఒక పురుగులు అటువంటివి ఏమన్నా అనిపిస్తే అవి చూడడానికి కొంచెం అట్లా లైట్‌గా బాయిల్ చేసుకోవాలి. ఎక్కువ అంటే ఒక 50% అనుకోండి అంతవరకు బాయిల్ చేసుకోవాలి. కొంచెం లైట్‌గా పసుపు కూడా వేసుకోవాలి. లైట్‌గా అంటే చాలా తక్కువ మళ్ళీ పసుపు కలర్‌లో అంటే కలర్ చేంజ్ అయిపోద్ది కాబట్టి అంతైతే అవసరం లేదు. లైట్‌గా వేసేసుకొని ఈ విధంగా నేను చూపిస్తున్నాను కదా! అట్లా 50% బాయిల్ అయిన తర్వాత ఇట్లా తీసేసుకోవాలండి. ఒక ఇలా ఒక దాంట్లో తీసేసుకొని మంచిగా ఆరబెట్టేసుకోవాలి కొంచెం సేపు తర్వాత అండి. పక్కన ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక స్పూన్ వచ్చి కార్న్‌ఫ్లోర్ అదేవిధంగా కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ బియ్యపు పిండి నెక్స్ట్ వచ్చి అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను నెక్స్ట్ గరం మసాలా అదేవిధంగా ధనియా పౌడరు కొంచెం అంటే మనకి ఇష్టమైతే చికెన్ ఫ్లేవర్ ఓకే బాగుందనిపిస్తే చికెన్ అంటే కొంచెం చికెన్ మసాలా వేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి కొంచెం ఏమంటే మిరియా పౌడర్ ఉంటది కదండీ! మిరియాలు ఇట్లా మంచిగా ఇట్లా మిక్స్ చేసుకొని పెప్పర్ అంటారు కదండీ! అది కొంచెం అలా వేసేసుకోవాలి పైనే. మరి ఎక్కువ అది ఘాటు ఎక్కువైపోయిద్ది. అందుకని లైట్‌గా ఏసేసుకొని మనకి రుచికి సరిపడినంత కారం అంటే ఒక్క స్పూన్ అయితే కంప్లీట్ సరిపోయిద్ది. అదే కొంచెం సోయా సాస్ వేసేసుకొని నెక్స్ట్ కొంచెం వచ్చి టమాటా సాస్ కూడా వేసుకున్నామంటే కొంచెం టేస్ట్ అంటే పిల్లలకి కారంలో కొంచెం డిఫరెంట్‌గా అనిపిస్తుంది. వీటిని ఇట్లా వేసేసుకొని రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసేసుకోవాలండి. వేసేసుకొని మంచిగా ఇట్లా మిక్స్ చేసేసుకోవాలి. అంటే ఉండలు లేకుండా మంచిగా నీట్‌గా అంటే మనం మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇట్లా మనం దాంట్లో గాని మిక్స్ చేసేసుకున్నాం అనుకోండి, చాలా మంచిగా కొంచెం అదే విధంగా కొంచెం ఆయిల్ కూడా వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకుంటే మనకు బాగా మంచిగా అవుతుంది. అయిన దాన్ని వీటిలో కొన్ని ముక్కలు వేసేసుకొని అంటే కొంచెం కొంచెంగా అంటే మనం పెద్ద బౌల్ తీసుకోవాలి కాబట్టి చిన్న బౌల్‌కి కొంచెం కొంచెం ముక్కలు వేసేసుకొని మంచిగా మ్యాగ్నేట్ చేసుకోవాలి వీటిని. అంట మంచిగా ముక్కలు బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. ఎందుకంటే మంచిగా పడుతది కాబట్టి అవి ఆహ్, ఆల్రెడీ కొంచెం సాల్ట్ వేసేస్తున్నాం కాబట్టి ఇంకా ఇది మంచిగా మిక్స్ చేసామనుకో చాలా టేస్ట్ అయితే బాగా మంచిగా అవుతుంది. బాగా వేసేసుకొని మీకు కావాలంటే కొత్తిమీర వేసుకోండి. నాకు ఇక్కడ అవైలబుల్‌లో దొరకలేదు కాబట్టి కొత్తిమీర అయితే వేయలేదండి నేను. కొత్తిమీర, కరివేపాకు అయితే వేసుకోవచ్చు. ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకొని పక్కన ఆయిల్ పెట్టేసుకోవాలండి. మంచిగా ఆయిల్ ఎలా ఉండాలి అంటే మంచిగా హీట్ అవ్వాలండి. మరి తక్కువ ఫ్లేమ్‌లో కాకుండా హై ఫ్లేమ్‌లో పెట్టి మంచిగా హీట్ అవ్వాలి. నేను చూపిస్తాను ఈ విధంగా హీట్ అయితేనే మనకు మంచిగా వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం 50% ఉడకబెట్టేసుకున్నాం కాబట్టి బాయిల్ చేసుకున్నాం కాబట్టి ఓన్లీ 50% మాత్రమే కాబట్టి ఇట్లా హై ఫ్లేమ్‌లో పెట్టేసుకుంటే సరిపోయిద్ది. ఇట్లా మంచిగా వేసేసుకొని ఇక మనకు కలర్ కావాలంటే ఆప్షనల్ అండి. నేనైతే కలర్ అయితే పెద్దగా యాడ్ చేయను. అంటే ఎక్కువ తినకూడదని పిల్లలు అంటే మాములుగా ఇప్పుడు తినకూడదని చెప్తున్నారు కాబట్టి కలర్ కావాల్సిన వాళ్ళు అయితే వేసేసుకోండి. ఈ విధంగా ఫైనల్‌గా అయితే ఈ విధంగా అయితే మనకి చూసుకోండి. అంటే 2 సైడ్‌లు తిప్పుకుంటారంటారు కదా! అటు ఇటు బాల్ చేసేసుకొని వాటిని మనం ఈ విధంగా మంచిగా కుక్ చేసేసుకోవాలి. అంటే మరి ఫ్లేమ్ కొంచెం సిమ్‌లో పెట్టుకొని లాస్ట్‌లో అలా పెట్టేసుకుందాం. కొంచెం అన్నీ పక్కకు తీసేసుకున్న తర్వాత ఈ విధంగా తీసేసుకున్నట్టు ఒకటిసారి వేసింది చూపిస్తున్నాను. 2 టైమ్స్ అయితే వేశాను. చాలా బాగా వచ్చాయి. టేస్టీ అయితే అసలు నేను ఫస్ట్ టైమ్ తింటున్నాను. చాలా టేస్ట్ అనిపించింది. నాకు ఈసారి నుంచి కూడా తెచ్చుకొని అంత మంచిగా నచ్చిందండి. చాలా బాగుంది. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. మన వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చేసింది. అదే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అంతే అండి. ఈ వీడియో అయితే మీకు మంచిగా నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చారనుకో మన ఛానల్ కొంచెం వ్యూస్ వస్తాయని మాకు ఏమన్నా చేసేదానికి కొంచెం మోటివ్ అవుతుంది. ఓకే అండి. బాయ్ బాయ్.